నేరదమ్మా. హల్లెలూయా. అత్యున్నత సింహాసనాశ్రుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు మహిమా ఘనత నీకే దేవా. ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, అద్భుతాలు చేయు దేవుడు తండ్రి. గొప్ప దేవా, గత వారం నుండి ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా కాసి కాపాడి మా జీవితంలో మీరు చేసిన అనేకమైన మేళ్లను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ సన్నిధికి మా ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా నడిపించి తండ్రి మీకు స్తుతులు చెల్లించుట కొరకు, మిమ్మలను మహింపరచుట కొరకు చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నామని నాయన పేరు పేరున మా ప్రభా మా బలహీనతలన్నిటినీ సరి చేసుకుని నాయన మీకు మరి చేరువుగా జీవించుట కొరకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంక నువ్వు రావాల్సినటువంటి బిడ్డలను త్వరగా నీ సన్నిధికి నడిపించమని, వారు మేము అనేక మంది కలిసి తండ్రి మిమ్మలను ఎలుగెత్తి చాటుట కొరకు సహాయం చేయమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ సాబత్. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఫ్యూ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మొదటిగా పోయిన సండే రోజు 8వ తారీఖున మనకి చర్చ్ పిక్నిక్ ఏర్పాటు చేయడం జరిగింది. సంఘస్థులు ఆ యొక్క పిక్నిక్ ప్రోగ్రాంలో జాయిన్ అయినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపోస్తున్నాను. చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి ఆ యొక్క టీం అంతటికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. అలాగనే ఈరోజు సాయంత్రం మన యొక్క ప్రియులైనటువంటి సౌభాగ్యలక్ష్మి గారి యొక్క గృహంలో ఆరాధన కూడిక ఉన్నది. కాబట్టి దయచేసి సంఘమంతా కూడా వారి యొక్క గృహానికి చేరువచ్చి ఆ యొక్క కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రతి నెల కూడా వారు ఆ యొక్క ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆశతో ఏర్పాటు చేస్తున్నాం కనుక వారి యొక్క కోరిక మేరకు ఆ యొక్క ఈరోజు ఈవినింగ్ జరిగేటువంటి ఆ యొక్క ఆరాధనలో పాలు పంచుకోనండి. అలాగనే గత వారం నుండి ప్రకటన చేస్తున్న రీతిగా తిరిగి మళ్ళీ ఆ యొక్క కాలము అంటే వేసవకాలం మళ్ళీ మారి వర్షాకాలంలోనికి మనం వచ్చాం కనుక దయచేసి సమయాన్ని పాటించండి. అది ఏ సీజన్ అయినా కూడా రెగ్యులర్గా ప్రతి వెస్పస్ ఆరాధన 7:30 to 9, అలాగనే ప్రతి డివైన్ అవర్ సాబత్ సర్వీసు మార్నింగ్ 10 o'clock నుంచి 1 o'clock వరకు ఉంటుంది. ఈ సమయాన్ని పాటించవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగనే ప్రతి బుధవారం గృహ కూడికలు ఉంటే సరే గృహ కూడికలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఆ యొక్క వెన్స్డే ప్రేయర్ మీటింగ్ ఇక్కడ చర్చ్లో మనకి స్త్రీల కూడికగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దయచేసి స్త్రీల కూడిక కూడా ఎవరైనా వారి యొక్క వ్యక్తిగతంగా వారి వారి గృహాల్లో పెట్టాలని ఆశపడితే ఖచ్చితంగా అది ప్రకటన చేస్తాం. ప్రకటన ద్వారా మీకు గ్రూప్లో కూడా మన వాట్సాప్ గ్రూప్ నుంచి అది మెసేజ్ సెండ్ చేస్తాం. కనుక ఒకవేళ లేకపోతే గ్రూప్ ఎవరి గృహంలోనన్నా చర్చ్లోనే కండక్ట్ చేస్తాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క స్త్రీల కూడికకు కూడా స్త్రీలందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞాపన చేస్తున్నాను. కనుక ఈ యొక్క ప్రకటన జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. అదే రీతిగా ఈ యొక్క డివైన్ అవర్కి సహాయకులుగా వచ్చినటువంటి పెద్దలు మేరీ గారికి అలాగనే సుజాత గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపోస్తూ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.
పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు మాకు దీవించుగాక. అందరూ లేచి నిలబెట్టినట్లయితే ఓపెనింగ్ సాంగ్ పాడుకుందామండి. మన సాంగ్ బుక్స్లో నుంచి సాంగ్ నెంబర్ 3 ఆకాశ వాసులారా దేవుని స్తుతించునే పాట పాడుకుందాం. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. భోజనులారా మరియు జనముల అధిపతులారా సమస్త భోజనులారా మరియు జనముల అధిపతులారా వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, భూమిని ఆకాశమును సృజించి దాని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామం కొరకు లెక్కలేని వందనాలు ప్రభువా. గతించిన సబాత్ నుంచి సబాత్ వరకు మమ్మల్ని మీ రెక్కల చాటును భద్రపరిచి నీ కృపలో దాచి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వాదించి సబాత్ దినాన్ని మీ పాదాలు చేరి మీ నామాన్ని స్తుతించుకుంటకు ఆరాధించుకుంటకు మాకు అనుగ్రహించిన కృప కొరకే వందనాలు. కృపగల దేవాదయగల మా ప్రభువా, సర్వాధికారి, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. ప్రభువా, ఇదిగో నా తండ్రి నాయన, మరి ఈ సమయంలో నాయన మరి మీ సేవకులు వాక్యం చెప్తుండగా మరి సేవకులు చెప్పే ప్రతి మాట యందు మేము విశ్వాసం ఉంచి మీలో జీవించి మీ నీతిని మీ రాజ్యాన్ని ఎతికే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయండి. రానున్న బిడ్డలు తొందరగా వచ్చుటకు నీ కృప దయచేయండి. కూడి వచ్చిన కుటుంబాలన్నిటిపై నీ కృప కాపుదల తోడయించండి ప్రభువా. సంవత్సరాది మొదలుకొని బిడ్డలు చదువుకున్న చదువులు తోడయుండి వారు మంచి మార్కులతో బిడ్డలను తీర్ణులు చేసి మరొక తరగతిలోకి నాయన ఎండాకాలం అంతా అయ్యి వర్షాకాలంలోకి ప్రవేశపెట్టి మరి స్కూల్ ఓపెన్ అయినాయి ప్రభు. బిడ్డలందరూ కలిసి స్కూల్కి వెళ్తుండగా ప్రభువా నా తండ్రి బిడ్డలందరికీ మంచి తెలివిని, జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని దయచేసి మీ అంత భయభక్తులు కలిగి మీ అడుగు జాడల్లో జీవిస్తూ వారి శ్రద్ధగా నీ పరిచర్యలో వాడబడుతూ వారి శ్రద్ధగా చదువుకుంటూ నీలో జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డలకి దయచేయండి. కాలేజీకి వెళ్ళే పిల్లల్ని, చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని నాయన ప్రభువా మరి చదువుతున్న బిడ్డలందరిపైన దేవుళ్ళు కుమ్మరించండి. నాయన వృద్ధులు దీవించండి, యవనస్తులు దీవించండి. నా తండ్రి మరి చిన్న బిడ్డలందరినీ ఆశీర్వాదించండి. నాయన ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో
వారందరినీ ముట్టి స్వస్థపరిచి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. సాక్ష్యం చెప్పిన బిడ్డలందరినీ ఆశీర్వాదించండి ప్రభువా. ఈ కొద్ది ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకుని ఈ యొక్క వారం అంతట్లో కూడా మాకు తోడయండి, మమ్మల్ని నడిపించిన మా తండ్రి నాయన. ఈ సమయంలో మరి సేవకులు చెప్పే మాటలు యందు మేము విశ్వాసం ఉంచుటకు నీ పరిశుద్ధాత్మ శక్తిని మాపై కుమ్మరించి వారి ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దీవిస్తారని, ఇలాగే ఎక్కడెక్కడ నీ నామాన్ని స్తుతిస్తున్నారు ఈ సభాత ఆరాధనలో ప్రతి ఒక్క సేవకుల్ని, ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క బిడ్డల్ని పేరు పేరు పెట్టి దీవించి ప్రభువా, ఎవరికి ఏది అవసరతలు తీర్చగల గొప్ప దేవుడు ఉన్నారు తండ్రి. నీ అందు విశ్వాసం ఉంచి నీలో జీవించే భాగ్యం మాకు అందరికీ దయచేస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో నిర్మలమ్మ గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడతారు. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. హ్యాపీ సాబత్, హ్యాపీ సాబత్, హ్యాపీ సాబత్, బ్లెస్డ్ సాబత్. కానుకల విషయమే కొన్ని మాటలు మనము నేర్చుకుందామండి. కీర్తనలు 116వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందామండి. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను. అయితే మత్తయి 22వ అధ్యాయము 36వ వచనం నుంచి 40 వరకు యేసు 2 ఆజ్ఞలు ఇచ్చారు మనకి. అయితే ఆ 2 ఆజ్ఞలు ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలెను అనున్నది. 2వ ఆజ్ఞ చాలా గొప్పదండి. మన పొరుగువారికి ప్రేమను అనేక విధాలుగా చూపించవచ్చు. జీవితపు క్లిష్ట పరిస్థితులలో వారి వెంట నిలబడవచ్చు. అనారోగ్యంలో ఉన్నప్పుడు వారిని దర్శించవచ్చు. అవసరతలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవచ్చు. అయితే ఆత్మల రక్షణ కొరకు సహాయపడినట్లు దేవుని సేవలో మనమెంత వెచ్చిస్తే వారు మన హృదయాలకు అంత దగ్గరగా చేర్చబడతారు అని ఎల్ఎన్జి వైట్ టెస్టిమోనీస్ ఫర్ ది చర్చ్ వాల్యూమ్ పేజ్ నెంబర్ 3లో అది మనకి తెలియజేయబడిందండి. పొరుగువారి ఎడల మన ప్రేమ కేవలం వారి శారీరక అవసరతలు తీర్చుట మాత్రమే కాకుండా వారి రక్షణకు కూడా దోహదపడాలి. మన దశాంశములు మరియు కానుకలు చెల్లించుట ద్వారా దేవుని పరిచర్యకు సహాయపడతాం. తద్వారా పురుషులు, స్త్రీలు, బాలబాలికల హృదయాలకు చేరువ అవుతాం. ఇటు ప్రజలందరి రక్షణ కొరకు యేసు మరణించాడని మరచిపోకూడదు. అయితే ఒక విజ్ఞాపన ఉందండి మనకి. సత్యాన్ని అన్వేషిస్తున్న మన సహోదరుల రక్షణ నిమిత్తం మన కానుకలు ధారాళంగా ఇచ్చి పొరుగువారి ఎడల మన ప్రేమను వ్యక్తపరుద్దామండి. అయితే ఇప్పుడు మరి మనం కానుకలు పట్టుచుండగా మన మధ్యలో ఉన్నటువంటి నిర్మల అంటే వచ్చి మనకి ప్రత్యేకమైన పాట పాడి వినిపించుచుండగా కానుకలు తీయబడతాయి. దశమ భాగములు, కృతజ్ఞతార్పణలు. హలో హలో హ్యాపీ సబ్బాత్ అండి. ఎరుగని రీతిగా నన్ను రక్షించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను రక్షించే నీ కృపా, ఇంతవరకు
గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా శిలయైన హృది కరిగించెనే శిలయైన హృది కరిగించెనే వెలయలేని నీ కృపా వెలయలేని నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను రక్షించే నీ కృపా పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా క్షణమైన నన్ను ఎడబాయక క్షణమైన నన్ను ఎడబాయక గమ్యము చేర్చే నీ కృపా గమ్యము చేర్చే నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచనే చెంత నుండి నీ కృపా ఇంతవరకు కాచనే చెంత నుండి నీ కృపా అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా హల్లెలూయా కానుకల నిమిత్తమైతే ప్రార్థన చేసుకుందామండి.
పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నీ పాదంలోకి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, గతించినటువంటి విశ్రాంతి దినం వరకు నాయన, విశ్రాంతి దినం నుంచి ప్రభు ఈ విశ్రాంతి దినం వరకు నీ కృపలో నీ కాపుదలు భద్రపరిచి మమ్మల్ని దీవించి కాచి కాపాడుతండి. మమ్మల్ని సజీవంగా ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి నా ప్రభు నాయన, మరి ఇప్పుడు నాయన మేము కానుకలు తీసుకుని ఉండగా నా ప్రభు తండ్రి నా ప్రభు నాయన, ఇచ్చిన ప్రతి ఒక్క హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు నాయన. మరి మేము చేయుచున్న మా ప్రతి పనిలో మీరు తోడయండి నా ప్రభు తండ్రి. మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన ప్రభు నాయన, మరి తద్వారా నా ప్రభు నాయన మేము పని చేయడానికి నీ కృప దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి నా ప్రభు నాయన. ఇదిగో తండ్రి నాయన, మరి రాబడే అంతట్లో నా ప్రభు మరి 10వ భాగం తండ్రి నా ప్రభు మరి దేవునికి 10వ భాగం ఇవ్వాలని ప్రభు నా తండ్రి మేమందరం కూడా తెలుసుకున్నా ప్రభు తండ్రి నా ప్రభు. ఇచ్చుటకు నాయన ఇచ్చేటువంటి మనసును దయచేసినందుకు కూడా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు తండ్రి నా ప్రభు. ఇదిగో తండ్రి ఈ కానుకలనైనా 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా దీవించి ఆశీర్వదించండి ప్రభు నాయన. ఈ కానుకలు నా ప్రభు నీ సేవలో వాడబట్టకై నా ప్రభు నీ కృప దయచేయండి ప్రభు తండ్రి నా ప్రభు. ఏ ఒక్క రూపాయి కూడా నాయన దుర్వినియోగం చేయకుండా నా ప్రభు నాయన, నీ సన్నిధానంలో నా ప్రభు నాయన నీ మహిమ నిమిత్తం నా ప్రభు నాయన మరి దీన్ని ఖర్చు పెట్టడానికి కూడా నీ కృప దయచేయమని, నీకే మహిమగ్రత ప్రభావాలు పొందుకునమని తండ్రి ఇచ్చిన ప్రార్థన పాసనకి చేర్చుకోమని అతి త్వరలో రాన్న మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు ద్వారా వినయంగా కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Okay, once again, happy Sabbath. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. చక్కని పాట పాడినటువంటి పెద్దలు నిర్మలమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. నిజంగా చక్కని పాట. ఓకే, ఈరోజు మహిళల యొక్క పరిచర్య గురించి విమెన్ ఎంపసిస్ డే అని మన యొక్క డివిజన్ వారు ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాం. అందులో ఎక్కువగా ప్రతి వారం కూడా మనం చూస్తే ఎక్కువ మహిళలే మనకి పరిచర్యలో పంచుకుంటారు. దేవునికి ఆ విషయంలో చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అయితే మనకి చదవబడినటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ప్రతి ఒక్కరూ, ఇక్కడ స్త్రీలే కాదు కానీ పురుషులు ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సినటువంటి యొక్క మర్మం ఏంటంటే, అసలు మనం ఏమై ఉన్నాం తెలియాలి. నీవేమై ఉన్నావో నీకు తెలిసినప్పుడే, నేను గత రాత్రి మీకు తెలియపరిచినటువంటి వర్తమానంలో కూడా అదే, ఒక తల్లి తన కుమారుడు చేసిన తప్పుదాన్ని ఏం చేస్తుంది, దాచిపెట్టింది. తన భర్త దగ్గర, అంటే ఆ కుమారుడు యొక్క తండ్రి దగ్గరికి ఇంటికి వచ్చేసరికి ఆ యొక్క తండ్రికి తెలియపరచకూడదు. తెలిస్తే మళ్ళీ అక్కడ కుమారుడిని ఎక్కడ కొడతాడో దండిస్తాడో అనే భయంతో దాచిపెట్టింది. చివరికి అది ఏమైపోయిందంటే తన కుమారుడు ఆమె చేతికి కూడా అందనంత దూరం అయిపోయాడు ఆ తప్పిదాల్లో. తర్వాత తెలిసింది, కానీ తండ్రి ఇప్పుడు సరి చేయలేనంత గొప్ప భారమైనటువంటి తప్పిదం అయిపోయింది అది. సహోదరి సహోదరుడా, నీవు దాచి పెట్టాలనుకుంటే కొన్నాళ్ళకే దానివల్ల నీవు ఎదుర్కోవాల్సినటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరము కూడా మనం ఏమై ఉన్నామో తెలిస్తేనే కదా సరి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. మనం ఏమై ఉన్నామో అనేటువంటిది మనకు తెలియాలి. ఈరోజు కొన్నిసార్లు మన యొక్క ఆలోచన, మన కోరిక, మన సమస్తము కూడా అసలు మనం ఊహించని దానికంటే కూడా ఉన్నతంగా, అంటే మన వల్ల కాదు, మనకి ఎప్పుడు కూడా మనం చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి కోరికలు. ఎందుకంటే కోరికలకు అంతం లేదు. ఒకటి తీరిన తర్వాత మరొకటి, మరొకటి, మరొకటి. గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి మాట అందుకే, ఈ లోకములో కంప్లీట్గా ఇదంతా విడిచిపెడితే తప్ప మనం ఈ లోకములో ప్రశాంతమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని మనం జీవించలేమని చెప్తున్నాడు. కారణం, ఒక చిన్నదే అనుకునే ఒక కోరికను మనం తీర్చుకున్న తర్వాత మరొక కోరిక, అది పెరుగుతూనే ఉంది తప్ప దేన్ని కూడా మనం దాని కోరికలకు అంతము లేకుండా
పోతుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీవు నేను కూడా దేవుడు చేసినటువంటి పని అయి ఉన్నామని మనకు తెలియాలి. పౌలు భక్తుడు చెప్పినట్టుగా దేవుడు చేసినటువంటి పనిముట్లు అయినప్పుడు నీవు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు అనేటువంటిది కూడా చాలా అవసరం. తెలుసా, పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు స్త్రీల గురించి మనకి యేసు ప్రభు వారే చెప్తున్నారు. మనం దాని గురించి ఖచ్చితంగా ఈ వాక్యంలో మనం నేర్చుకుంటాం. ఇద్దరు స్త్రీలు, సింపుల్గా వాళ్ళిద్దరి కోసం అంటే ఒక మాట తెలుసుకుందాం, తర్వాత వాక్యానుసారంగా వెళ్దాం. ఎవరు వాళ్ళిద్దరును? మరియమ్మ, మార్త ఇద్దరు గురించి చెప్తున్నాడు. వారిద్దరు కూడా స్త్రీలే. ఆ ఇద్దరు స్త్రీలు చేస్తున్న పనులు ఏంటి అక్కడ? అది కదా ఇక్కడ, ఇద్దరు స్త్రీలే. ఆ ఇద్దరిలో కూడా వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. అక్కడ కనబడుతుంది ఏది నీకు ఉపయోగకరము ఏది కాదు అనేటువంటిది తెలియదు. సింపుల్గా అదే మనందరూ నేర్చుకోవాలి. అది పురుషుడైనా స్త్రీ అయినా వారు ఎవరైనా సరే ఆ మర్మం కనుక తెలుసుకోగలిగితే దానివల్ల ప్రయోజనం ఏంటి, దానివల్ల మనకు కలిగే మేలేంటి, మనం అసలు ఎందుకు నిర్మించబడ్డాం అది తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దేవునికి చాలా చేరువుగా జీవించడానికి మనం సిద్ధపడతాం. ఎందుకంటే భవిష్యత్తులో మన గురించి మనకి తెలియని ఎన్నో మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది ఒత్తిడి అయి ఉండొచ్చు, ఆరోగ్య సమస్య అవ్వచ్చు, లేక సంక్షోభాలు ఏమైనా, ఇంకా అలాంటివి ఏమైనా కూడా మనము ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, వీటన్నిటిని కూడా, ఎందుకంటే ఎప్పుడు సమతుల్యంగా ఉంటుందని మాత్రం అనుకోవటానికి లేదు. ఎప్పుడు కూడా సమతుల్యంగా అంటే ఎప్పుడు ఇలాగే బలంగా ఉంటాం, ఎప్పుడు ఇలాగే నేను సమృద్ధిగా ఆర్థిక పరంగా ఏ లోటు లేకుండా ఉంటామని అనుకోవటానికి లేదు. అలాగని ఎప్పుడు అనారోగ్యంతోనే ఉంటామనుకోవటానికి లేదు, ఎప్పుడు పేదరికంతోనే ఉంటామని అనుకోవటానికి కూడా లేదు. వీటన్నిటిని బట్టి భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయేటువంటి హెచ్చు తగ్గులను గుర్తుపెట్టుకొని అసలు మనం ఏమై ఉన్నాం అనేటువంటిది మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను ఈరోజు మీకు తెలియపరుస్తాను. దీని విషయంలో దేవుడు మనల్ని నిర్మించిన విధానంలో మనం ఏమై ఉన్నామనేటువంటిది ఒకటి గుర్తింపు చాలా అవసరం అండి. ఫస్ట్ వన్ ఏంటది? గుర్తించుకోవాలి. అదే ఇప్పుడు మనం మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ఏం గుర్తించాలి మనము? అసలు మనం ఏమై ఉన్నామో, మనం ఎలాంటి వారమో ఉన్నామో ఒకటి గుర్తించాలి. ఇంకొకటి ముందుగానే సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయటానికి. మీకు తెలుసో తెలియదు కానీ మంచి చెడు రెండు కూడా మన చేతుల్లో మన ఎదురుగానే పెట్టాడు దేవుడు. ఇక్కడికి ఈ లోకానికి దేవుడు నిన్ను నిర్మించి నిన్ను ఈ ప్రాంతానికి పంపించాడు, లేక శేషించబడిన సంఘంలో ఉంచాడు. చూడండి ఇదంతా ఎందుకు దేవుడు నిన్ను ఆ యొక్క పనిముట్టుగా, ఒక సంఘ పెద్దగా, లేక ఒక పరిచర్య చేసేటువంటి ఆ యొక్క స్త్రీగా, డీక్నెసెస్ గా, చూడండి సాబు స్కూల్ సూపరింటెండెంట్ గా, లేకపోతే మరింకోటి ఆ బాధ్యతలు ఇచ్చి దేవుడు నేను ఎందుకు నిలబెట్టాడు? ఇది గుర్తించకపోతే ఏదో ఇచ్చారు సంఘ కాపరి పెద్ద, ఆ స్థితిగతులు ఏంటి, ఈరోజు ఎంత ఉన్నతంగా మేము ఇక్కడ నిలబడి ఉన్నామని ఎన్నోసార్లు మనం విట్నెస్ వింటూనే ఉన్నాం. మరి దాని అర్థం ఏంటి? దేవుడు మీ ఎడల మన ఎడల చేసిన ఆ మేలులకు మనం చేస్తున్నటువంటి క్రియలేంటి అనేటువంటిది ఒకసారి అవసరం. ఇక్కడ అది గమనించి సత్క్రియలయందు చేయటానికి మనం సిద్ధపరచబడాలి. మరియు క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామని మనం గుర్తించాలి. నువ్వు ఎంత బలవంతుడు అయినా, ఎంత అందగత్తె అయినా ఏంటో తెలుసా? దేవుని యొక్క పని అయి ఉన్నావు, దేవుడు చేసినటువంటి పనిముట్టు అయి ఉన్నావు నువ్వు. కనుక దేవునికి మహిమకరంగా నీవు జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆయన యొక్క నూతన యెరూషలేములో నీవు ఆయనతో పాటు సంతోషించేటువంటి ధన్యత నువ్వు పొందుకుంటావు. నీ ప్రయాసంతా దానికోసమే ఈ లోకంలో. కాబట్టి నీవు ఏమై ఉన్నటువంటి గుర్తింపు అనేటువంటిది చాలా చాలా అవసరమైంది ఇక్కడ. అందుకే అంటున్నాడు కదా, నీవు మన యొక్క పనితనం అక్కడే కనపడుతుందండి. గుర్తింపు మీన్స్ ఏంటో తెలుసా? హోదాను బట్టి మనం పనిచేయం, లేక కీర్తి ప్రతిష్టలను బట్టి మనము పనిచేయం, లేక మనకి ఏమన్నా ఒక ఇవే హోదాలో కూడా అందులో ఉంటుంది ఏంటి, కొన్ని సంబంధాలు నీకు ఆ బాధ్యత ఇస్తేనే, లేకపోతే అది ఇస్తేనే పని చేయం. మనం నిజంగా మనం ఏమై ఉన్నామో గుర్తించుకుంటే దేవుడు చేసిన మేలులను బట్టి. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా ఆయనకి
ఇష్టమైనటువంటి కుమారుడిగా కుమార్తెగా జీవించడానికి ఆ సృష్టికర్త నిన్ను నన్ను కూడా నిర్మించినటువంటి పని ఏమైందో మనము తెలుసుకుంటాం. అదే గుర్తింపు. నువ్వు గుర్తించుకో, ఒకసారి నిన్ను నీవుగా పరిశీలన చేసుకో. నేను ఒకవేళ ఎందుకు దావీదు మహారాజు చెప్పినట్టుగా నీవు తల్లి గర్భమందు నన్ను రూపించిన విధానాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతుందంటాడు. అక్కడ భయము ఆశ్చర్యం కలగటానికి కారణం ఏంటంటే నేను తల్లి గర్భము నుండి నేను ఈ లోకానికి రావటమే ఒక గొప్ప మహా అద్భుత కార్యం కదా, అవునా కదా? ఆ గొప్ప అద్భుత కార్యాన్ని చేసిన వాడివి నీవే. ఎందుకంటే నా తల్లి కానీ నా తండ్రి కానీ మరి ఎవరు కూడా నాకు ఇంత, ఎందుకంటే వారు కూడా ఒక పనిముట్టుగా ఉపయోగపడ్డారు నన్ను ఈ లోకానికి తీసుకురావటానికి. వారు కూడా ఒక పనిముట్టుగా ఉపయోగపడ్డారు. కాబట్టి నేనేమై ఉన్నానో నాకు తెలియాలి. ఆ ఐడెంటిటీ అనేటువంటిది సంపాదించుకోవాలి, ముందు తెలుసుకోవాలి. అవును ప్రభువా, నేను ఈ లోకానికి నీ కృప లేనిదే నేను రాలేను, నీ కృప లేనిదే నేను ఇదిగో నా యొక్క యాత్రను నేను కొనసాగించలేను. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, అట్టి విశ్వాసమును కలిగినటువంటి వాడిగా, ఎందుకంటే క్రీస్తు యొక్క మన సృష్టికర్త కనుక ఆ యొక్క దృఢ సంకల్పంతో మనం ఆయన వెంబడించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఇంకొకటి రెండోది ఏంటంటే, ఒకటి గుర్తింపు, రెండోది ఆయనతో సాన్నిహిత్యం, సహవాసం కదా. ఉదాహరణకి మనం ఒకసారి చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము మనం చూస్తే మొదటి వచనం నుంచి కొన్ని మాటలు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండి మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తానేలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చాలమ్మా. ఎందుకు ఈ మాటలు చెప్పాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఆయన నిజమైనటువంటి ద్రాక్షావళి. నీవెప్పుడైతే ఆయన గుర్తిస్తావో, ఆయన సృష్టికర్తాన్ని నువ్వు నమ్ముతావో, ఆయన నిర్మించిన నిర్మాణకుడని నువ్వు నమ్ముతావో, ఖచ్చితంగా ఆయన నుండి నువ్వు వేరవో. ఇందాక సబ్బాతుపడి పాఠంలో కూడా చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంఘాల్లో ఎలా ఉంటుందట, ఏదో కలత. నాకు ఆ సమయం ఇవ్వలేదనో, నాకు లేక పాఠం చెప్పడానికి ఇవ్వలేదనో, లేకపోతే నన్ను గౌరవించలేదనో, నాకు సరైనటువంటి హోదా లేదనో ఏం చేస్తారన్నారమ్మా, ఇందాక చెప్పారు మీరు. సంఘం నుంచి వేరైపోతుంటారు, దూరం అయిపోతూనే ఉంటారు. దానివలన నష్టపోతున్నది ఎవరు అంటే, అలాగే తప్పిపోతున్నటువంటి గొర్రె వలె ఉన్నవారమే, తప్పిపోతున్నటువంటి కుమారుడి వలె ఉన్నవారమే, తప్పిపోయిన నాణ్యం వలె ఉన్న వాళ్ళమే తప్ప నీవు ఇక్కడ ఎవరికి కూడా అది సంఘానికో దేవునికో మరెవరికో నష్టం కానీ కాదు. ఆధ్యాత్మికంగా ఒకవేళ నిజమే పొరపాటే జరుగుతుంది, ఒకవేళ నీకు ఆ యొక్క గుర్తింపే ఇవ్వలేదు, లేక నీ హోదాయే ఇవ్వలేదు, పోయేదేముంది? నీకు దక్కాల్సిన గౌరవం ఎక్కడా లేక పరలోకమందా? దేవుని రాజ్యానికి నువ్వు వారసురాలు అవటానిక, లేక నీ ప్రయాసంతా సంఘంలో ఆధిక్యత కోసమా? దేనికోసమో మనం అంటే ఆ గుర్తింపు అది మనకి తెలియాలి. అప్పుడే అది తెలిసినప్పుడు ఏం చేస్తామంటే సంఘంలో సంఘంతో కాకపోయినా దేవునితో సాన్నిహిత్యాన్ని మనం మొదలు పెడతాం. ఆయన నుండి వేరవ్వం. అలాగంటే మేము బయటికి వెళ్ళినా వేరవ్వమని నేను వచ్చేమో. ఎందుకంటే చాలా ఉంటాయి మాటలు దానికోసం, ఎన్నైనా చెప్పుకోవచ్చు. మేము బయట ఉన్నా కూడా దేవునికి మేము వేరుగా లేమయ్యా అంటే మేమేం చేయలేము, దానికి ఎవరూ చెప్పలేము సమాధానం. నీవు ఆయన నిర్మించినటువంటి స్వరక్తమిచ్చి ఆయన సంపాదించినటువంటి ఆ యొక్క బండ మీద కట్టబడినటువంటి సంఘముతో నువ్వెప్పుడు కూడా సహవాసం. ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించలేకపోతే ఆయన ఆజ్ఞలను నువ్వు పాటిస్తున్నటువంటి సహోదరుడిగా ఎలా ఉన్నావు? అది లేనప్పుడు నిజంగా ప్రేమే ఉంటే నువ్వేం చేస్తావు? సంఘంతోనే అంటగట్టుబడి ఉంటావు, సహవాసంతో.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఆయన అంటున్నాడు, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఫలాలు మీన్స్ ఎప్పుడు కూడా ఆస్తి ఐశ్వర్యాలకి లెక్కలు వేయకండి. ఫలాలంటే నువ్వెప్పుడు కూడా ఎదుటి వారికి సహాయపడేటువంటి మనసే గొప్ప ఫలం. అది నువ్వు సంపాదించుకొని నీవు ఉండటం అది కాదు ఫలాలు. నీవు ఎదుటి వారిని సహాయపడే మనసు, ఆ ప్రేమ ఉండటమే. ఎందుకంటే ఆత్మ ఫలాల గురించి కదా మనకి చెప్పబోతున్న మాట. అంతేకాని ఫలాలు అంటే ఎప్పుడు కూడా ఏం ఫ్రూట్స్ గురించి అని ఆలోచించకండి. ఇక్కడ మనము మనం అంటే పెరట్లో వేసుకునేటువంటి మొక్కల నుంచి వచ్చే ఫలాల గురించి మాట్లాడతలే. క్రీస్తుతో అంటగట్టబడి ఉంటే క్రీస్తుకు కలిగినటువంటి మనసును, గుణగణాలు నువ్వు కలిగి ఉంటావు. అవే గొప్ప ఫలాలు. ఎందుకని ఆయనతో ఉన్నావు కాబట్టి, ఆయనతో ఉన్నప్పుడే ఆ యొక్క ఏదైతే రెమ్మ తీగకు, ఎందుకంటే ద్రాక్షావళితో ఉంటేనే ఆ తీగకు ఆ ఫలాలు వస్తాయి. లేకపోతే ఏం ఫలాలు వస్తాయి? యెషయా ప్రవక్తలో చెప్తున్నాడు కదా, కారు ద్రాక్ష కూడా వస్తుంది. కారు ద్రాక్ష వచ్చిందంటే అది చేదుగా ఉంటుంది, చాలా బెటర్గా. అంటే అది ఏ రకంగా అంటే కోపతాపాలు, లేకపోతే మరి అసలు కలతలు తీసుకొచ్చే రీతిగానే ఉంటుంది. ఎంతమంది ఆ చేదు తింటూ బాగుందండి అని సంతోషించే వాళ్ళు ఉంటారు. దాని అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడున్నా కూడా ఏదో కలత, ఏదో ఒక సమస్య, కానీ నీవు ఉన్న చోట దేవుని మహిమపరచబడాలి ఎప్పుడు కూడా. సహోదరి సహోదరుడా, ప్రతి స్త్రీకి కూడా నేను చెప్తున్నటువంటి ఈ యొక్క గొప్ప మర్మది. నిజంగా పరిచర్యలో నుండి ఎక్కువగా బలాన్ని ఇచ్చేవారు, ఎక్కువ తోడుగా ఉండి ముందుకు నడిపించేవారు ఎవరో తెలుసా? స్త్రీలే. వారు ఇంటికి సంబంధించినటువంటి గృహోపకరణాల విషయంలో వాళ్ళు ఎంత శ్రద్ధగా ఉంటారో, అలాగే దేవుని యొక్క పరిచర్యలు కూడా చాలా చోట్ల చూడండి, సంఘాల్లో ఎక్కువ స్త్రీల సమాజం, స్త్రీలు ఉండేటువంటి సమూహం ఎక్కువ, ఆ పక్కంతా కూడా ఫుల్గా ఉంటుంది. పురుషులు ఉండేటువంటిది చాలా వరకు. కానీ దేవుడి కృప ఏంటంటే మనకి పురుషుల సైడ్ కూడా చాలా ఫుల్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు. దేవునికి వందనాలు. అంటే అలా అని ఎవరు తక్కువ ఎక్కువ కాదు. కాకపోతే ఏంటంటే స్త్రీలు మరి ఎక్కువగా ఓర్పుతో, సహనముతో దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులై ముందుకెళ్ళేటువంటి వారు. కాబట్టే వారి కోసం చెప్తున్న మాట మరి ఎక్కువగా. సహోదరి సహోదరుడా, క్రీస్తుతో అంటగట్టబడి ఉంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుడు మహిమపరచబడాలి. నువ్వు ఎక్కడుంటే అవి ఆ ఆత్మ ఫలాలు నీలో కలగాలి. దేవుని మహిమపరిచేటువంటి ఆ యొక్క పనిముట్టుగా దేవుడు నిన్ను వాడుకుని ఆయన యొక్క ఆ రాజ్యానికి వారసులుగా చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నిజమైనటువంటి ద్రాక్షావళి, ఈ మాటలో ఉన్నటువంటి గొప్ప మర్మం ఏంటంటే ఆ యొక్క సత్యమైనటువంటి ఆ యొక్క వాక్యాన్ని నీవు వెదజల్లేటువంటి ఒక పనిముట్టుగా నీవు దేవుని యొక్క పరిచర్యలో వాడబడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మంది బోధకులు వస్తున్నారు, చాలా మంది దేవుని యొక్క నామాన్ని గణపరుస్తున్నామని చెప్తూ వస్తున్నారు. కానీ ఆ యొక్క మాటలలో దేవునికి మహిమకరంగా లేకుండా పోతుంది ప్రియ సహోదరి సహోదరుడా. కారణం ఏంటంటే స్వలాభాల కోసం, అదంతా కూడా వ్యక్తిగతంగా బలపడటానికే తప్ప దేవుని మహిమపరుస్తూ ఆయన రాజ్యానికి సిద్ధపరిచేటువంటి వారు చాలా తక్కువైపోయారు. దేనికోసం ప్రయాసపడుతున్నావు? దేవుడు ఒకవేళ నీకు ఇచ్చిన తలాంతు దేనికోసం సద్వినియోగపరుస్తున్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవునితో అంటగట్టబడి ఉన్నావా? ఒకవేళ లేకపోతే మాత్రం దేవుడు ఏమంటున్నాడు? 2వ వచనంలో చెప్తున్నాడు, ఆయన తీసి పారవేస్తాడట. ప్రియ సహోదరి సహోదరుడా, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలనని దానిలోని పనికి రానటువంటి వాటిని తీసివేస్తాడు. నువ్వు దేవునిపై ఆధారపడుతున్నావా? ఒకవేళ నీకు ఎదురవుతున్నటువంటి అడ్డంకులన్నిటినీ కూడా ఆయనే తీసివేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనే తీసివేస్తానంటాడు. నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. కాబట్టి ఇక్కడ రెండవదిగా మనం చూసినట్లయితే దేవునితో సాన్నిహిత్యంగా మనం ఉండటానికి మనం సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలో చెప్తున్నాడు ఒక మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. నువ్వు ఎప్పుడు కూడా ఆయనతో ఉండే విధానం ఎలాగా? 6వ అధ్యాయం 33, మాథ్యూ చాప్టర్ 6 వర్సెస్ 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏం చేస్తారు చాలా మంది? ఎక్కువగా ముందుగా మన పని అవ్వాలి. ఇక్కడ ఇంకొక మాట, ఇందాక చెప్పిన 2 స్త్రీల విషయంలో జరిగింది ఏంటి? అక్కడ
నేను తర్వాత వర్షంలోనే ఉందిలే, అది కూడా చెప్తాను. ఆమె మార్త ఏం చేస్తుంది? మన దగ్గరకు వచ్చినటువంటి ఆయన ఎలాంటి వాడు? గొప్పవాడు. ఆయనకి మనం ఏం పెట్టాలి, ఏం చేయాలి, ఎలాగ ఆయన్ని చూడాలి, ఎలా గౌరవించాలి, ఈ తపనే తప్ప ఆయన చెప్పే మాటలు మాత్రం వింటలే. ఆయన ఏం చెప్తాడు? నువ్వు నాకు సరైన మంచి భోజనం వండి పెట్టమ్మా అని చెప్పట్లా, లేకపోతే నాకు చల్లటి వద్దమ్మా వేడి నీళ్ళు అంటలేదు, లేకపోతే ఆయన చల్లటి కూల్ డ్రింక్ ఇవ్వమంటలే, ఏం చెప్పట్లే. ఆయన చెప్పే మాటలేంటి? ఆయనతో అంటగట్టబడి ఉండాలి. ఆయన చెప్పే మాటలు ఏంటంటే రాబోయేటువంటి ఆ యొక్క నీతి రాజ్యానికి వారసులు అవ్వటానికి ఇలా సిద్ధపడాలి, అలా సిద్ధపడాలి అని చెప్తున్నాడు. అవేమీ కూడా ఈమెకి వినపడతలేదు. ఆమె చెప్తున్నాడు, ఆయన చెప్పే మాటల కంటే ఎక్కువగా ఆయన ఎలా గౌరవించాలని పరుగులెడుతుంది అటు ఇటు. సహోదరి సహోదరుడు, నువ్వు మొట్టమొదట ఎతకాల్సింది ఏంటంట? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. నువ్వు మొట్టమొదట చేయాల్సిన పని చేయి. నీకేది అవసరమో నువ్వు అడుగు, కానీ ఆయన మీద ఆధారపడినప్పుడు అది నీకు అనుగ్రహించబడుతుంది. కానీ ఆయన దగ్గరికి వెళ్ళు, నువ్వు మాత్రం అది సంపాదించడానికి పరుగు పెడతావు. అది సంపాదించడానికి ఏం చేయాలో నువ్వు ప్రయత్నాలన్నీ చేస్తున్నావు. రే సహోదరి సహోదరుడా, ఏ రీతిగా మనం ముందుకు వెళుతున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మొట్టమొదటిగా మనము ఆయనను వెతికేవారిగా, ఎల్లప్పుడూ కూడా ఆయనను వెతికేవారిగా, మీ యొక్క ప్రతి అంటే పనిలో కూడా, అంటే నువ్వు వంట చేస్తున్నా కూడా దేవునికి మహిమకరంగానే ఉండాలి. నువ్వు ఎవరితో మాట్లాడుతుంటే మన ఇరుగు పొరుగు వారితో అది దేవునికి మహిమకరంగా ఉండాలి. అంటే దేవుని యొక్క సాక్షిగా. ఇందాక సబోధపడిలో చాలా చక్కటి మాటలు వచ్చాయి. నువ్వు అన్య దేశస్తుల మధ్యలో ఉన్నా, అన్యురాలు మధ్యన అన్యుల మధ్య నిలబడినా నువ్వు ఎలా ఉండాలి? దేవుని యొక్క పనిముట్టుగా, దేవునికి మహిమకరంగా కనబడాలి అక్కడ. అప్పుడే ఆ అన్యురాలైనా అన్యుడైనా అన్యులందరూ ఆ దేశస్తులైనా కూడా మారటానికి అదొక మార్గముగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నిన్ను ఎన్నుకున్నదే అందుకు, నిన్ను పంపిస్తుంది. ఎందుకంటే భారతదేశానికి ఈరోజు ఈ సువార్త ప్రకటింపబడడానికి కారణం కూడా ఒకే ఒక వ్యక్తి ద్వారా ఆయన యొక్క సువార్త మనందరికీ అందింది. అనుకోవచ్చు, నా ఒక్కదాని వలన ఎలాగా, నా ఒక్కడి వలన ఎలాగ ఈ పరిచర్య అంతా ముందుకు వెళ్తుందని. నువ్వు అసలు మొట్టమొదట స్టెప్ వేయటానికి సిద్ధపడు, అంగీకరించు. ఖచ్చితంగా దేవుడు నిన్ను బలమైనటువంటి ఆయుధంగా దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. మరొకటి మనం చూసినట్లయితే యోహాను సువార్త ఇదే 15వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే అండి, ఆయన ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు. అది మీకు అనుగ్రహింపబడును. ఎలా ఉంటదంట? నువ్వు అడగాల్సింది, నువ్వు ఎదురు చూడాల్సింది దేని కొరకు అంటే ఆయనతో. ఇందాకేమో మనకి చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని నువ్వు మొదట వెతకాలి, అప్పుడు నీకు ఏది అవసరమో అది దొరుకుతుంది. అందుకే ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్నటువంటి రీతిగా మనం చూస్తే, యోహాను నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల. ఏంటవి మాటలు? అదే ఏంటి ఆ వాక్యాల్లో కూడా ఎంత మార్పులు వచ్చాయో అందుకేగా చెప్పేది. వాక్యంలో కూడా వాక్యమే, అందరూ బోధిస్తున్నది ఇదే మాట, ఇదే వాక్యం అని చెప్తున్నారు. తీరా చూస్తే ఆ యొక్క ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం మాత్రం మాకు అవసరం లేదు అంటున్నారు. ఒకవేళ బోధించినా కానీ దేవుడు చెప్పిన మాటలను మాత్రం పక్కన పెట్టి మిగిలింది మనం బోధించుకుంటాం. అంటే నీకు ఏది ఇష్టమో అదే తీసుకుంటున్నావు తప్ప, ఆయన ఇక్కడ అంటున్నటువంటిది ఏంటి? నీకు ఏది ఇష్టమో అడుగు, కానీ నువ్వు మాత్రం చేయాల్సిన పని ఏంటి? నా మాటల యందు నీవు నిలిచి ఉండాలి ఎప్పుడు కూడా. అంతేగాని మాటల్లో కూడా నీకు నచ్చింది ఉంచుకొని నచ్చంది తీసేస్తే ఎలా కుదురుతుంది? చాలా మంది బైబిల్ చదవమంటే ఎలా తెలుస్తారు? ఇలా ఏళ్ళు పెట్టుకొని ఓకే అంటే బైబిల్ చదివే విధానంలో కొద్దిమంది ఓపెన్ చేయగానే అది ఆశీర్వదించబడతామంటేనేమో ముఖమంతా కలకలాడతారు. అదే ఇది ఉరివేసుకున్నాడు అని వచ్చిందనుకో, అమ్మో ఏంటి నేను నెక్స్ట్ టైం నా పరిస్థితి ఇదా అనుకుని, ఇది కాదు, నేను సరిగ్గా కళ్ళు మూయకుండా తీసాను, కళ్ళు తెరవకుండా తీసాను అనేది మళ్ళీ మనమే సమర్థించుకుంటాం దాన్ని అనుకుని మళ్ళీ ఇంకో చోట పెడతాం అనమాట. ఇదా అంటే నీకు నచ్చకపోతే దాన్ని తీసి పక్కన పడేయటం, నచ్చితే మాత్రం సంతోషం. ప్రియ సహోదరి సహోదరుడా, అది ఏదైనా దేవుని యొక్క మాటలు యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా నీవు దాన్ని ఫాలో అవటానికి నువ్వు సిద్ధపడితే ఏం కలుగుతుందట? నీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అది దేవుడు నీకు ఇస్తాడు నీ కోరిక తీర్చడానికి. నీకు ఖచ్చితంగా ఆయనకి, ఎందుకంటే విలువైనది ఏంటో తెలియక
అక్కడ మార్త ప్రయాసపడింది ఏంటి, మరియమ్మ ప్రయాసపడింది ఏంటో మనకు తెలియాలి. అదే మనం ఇక్కడ నేర్చుకునేది. నీకు ఏది అడుగుతున్నావు, ఏది నీకేం కావాలో అనేటువంటిది ఒకసారి జ్ఞాపకం చేసుకో. దానిని బట్టి నువ్వు దీవించబడతావు. మరొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇందాక మనం చదివాం, ఇది 4వ వచనం కూడా అమ్మా, అక్కడే 15వ అధ్యాయం 4వ వచనం. ఖచ్చితంగా ఇది మనకు గుర్తించుకోవాలి. ఎందుకు? నువ్వు ఆయనతో సన్నిహితంగా ఆయనతో పాటుగా నువ్వు సహవాసం చేయకపోతే నువ్వు ఏ రీతిగా ఫలిస్తావు? మరి నువ్వు అడుగుతున్నావు, లేకపోతే తీసేస్తున్నావు, నీ నచ్చనిటువంటి మాటను పక్కన పెట్టేస్తున్నావు. ఇవన్నీ కరెక్టే, కానీ నీకు నచ్చింది జరగాలి, నీకు క్షేమకరమైనటువంటి నీకు ప్రయాణం కావాలి, నీకు ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు కావాలంటే నువ్వేం చేయాలి? ముందు ఆయనతో అంటగట్టబడాలి, ఆయన మాటలు వినాలి. ఆయన ఏదైతే చెప్పాడో అది చేయటానికి సిద్ధపడినప్పుడే కదా, అది చేయం కదా. దానివల్ల మనకి ఎటువంటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9 కూడా ఒకసారి చూసినట్లయితే 2 Corinthians chapter 12 verses 9. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. దేవునికి వందనాలు. చాలమ్మా. ఇక్కడ ఏమంటాడంటే ఎప్పుడు కూడాను నీకు బలంగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళటం, లేక బలంగా ఉన్నప్పుడు గొప్పగా పాడటం, గొప్పగా ప్రసంగాలు చేయటం, ఇది కాదంట. నీవు బలహీనురాలుగా నీవు అనారోగ్యంతో ఉన్నప్పుడు, కొంతమంది అయితే ఈ ట్రెండ్ ఇలా మారుస్తారు. ఎలాగా? అనారోగ్యంతో ఉన్నప్పుడే దేవుని సన్నిధికి వస్తాం, బలంగా ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? మన పనులు మనకి పర్లేదు పాస్టర్ గారు, బాగానే ఉంది, ఇప్పుడు కొంచెం మరి కానీ నాకు ఆఫీసులో వీలు అవుతలేదు. ముందామా నీకు ఆఫీసులో వీలైనా అవ్వకపోనా నీకు బాగాలేదు కాబట్టి ఏం చేస్తావు? దేవునితో అంటగడ. ఇదా అందుకే అంటున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము నేనేం చేస్తానంటాడు? విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. విశేషముగా నువ్వెప్పుడు కూడా నీ వల్ల కాని సమయంలో, నీకు కష్టతరంగా ఉన్నటువంటి సమయంలోనే మరి ఎక్కువగా దేవుని పరిచర్యలో పాలు పంచుకో ప్రియ సహోదరి సహోదరుడా. కొంతమంది పక్కన మనం దేవుని బిడ్డలు అంటే దేవుని బిడ్డలు అంటే మళ్ళీ సెపరేట్ చేయట్లా, దేవుని ఎరిగిన వారిగా, క్రీస్తుని ఎరిగిన వారిగా, దేవుని మాటలు తెలిసిన వారిగా మనం ఉంటాం. మన పక్కన వారు వచ్చి కొన్నిసార్లు దేవుని గురించే నేర్చుకోవాలని ఆశపడతారు. అదే టైంలో మన భర్తతోనో లేక మన భార్యతోనో మన బిడ్డలతోనో ఏదో డిస్టర్బెన్స్ మనకు ఉంటానే ఉంటుంది. దాన్ని చూసి మనం ఏం చేస్తామో తెలుసా? ఇసుక్కుంటాం ఆ పక్కన వాళ్ళతో. చూడండి, అది బలహీనత మనకి. నిజంగా ఆ సమయం మనకి ఎలాంటిది? చాలా బలహీనత. భర్తతో సమాధాన పడాలి, అక్కడ భార్యతో సమాధాన పడాలి, మన బిడ్డల్ని సరిచేయాలి. ఈ వీటి మీద మన ధ్యాస ఉంచుతామే తప్ప దేవుని యొక్క వాక్యం కొరకు ఎదురుపడి వచ్చినటువంటి ఆ సహోదరి విషయంలో, ఎందుకంటే ఇంపార్టెన్స్ ఇక్కడ తెలుసుకోమంటున్నాడు. అందుకే ఏది విలువైనటువంటిది అనేటువంటిది నీవు గుర్తించు అని దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరుస్తుంది. కాబట్టి దేవుని బలంపై ఆధారపడు, నీ బలహీనతల యందు కూడా. మరొక మాట ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 10 verses 23. విశ్వాసములో మనము బలంగా ముందుకు వెళ్ళట కొరకు 10వ అధ్యాయం 23వ వచనం. ఓకే, ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడు? ఆయన నమ్మదగిన వాడు. ఏది కూడా చెప్పకుండా చేయలేదు. ఏది జరుగుతుందో మనం ఆది నుంచి మనం చూసినప్పుడు ప్రతిదీ కూడా ముందుగానే ఆయన చెప్పాడు, వాగ్దానం చేస్తాడు. ఇది ఈ సమయానికి జరుగుతుంది, ఇది ఈ సమయానికి జరుగుతుందని. గత రాత్రి మీకు తెలియపరిచినట్టుగా, ఇంతకు ముందు మనం దానియేలు గ్రంథంలో మనం తెలుసుకున్నట్టుగా ప్రతి ప్రవచనం కూడా ఆయన ముందు చెప్పిందే జరిగింది, జరుగుతూనే వస్తుంది. అలాగే ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన అంతా నమ్మదగిన వాడిగా చెప్పింది జరుగుతున్నప్పుడు మన నిరీక్షణ విషయమై మనం ఎలా ఉండాలట? మనం ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా పట్టుకుందాము. నీవు విశ్వాసములో ఆ రోజు
దేవుని యొద్దకు వచ్చి ప్రభువా నేను పాపి, నన్ను కరుణించు, నన్ను రక్షించు అని దేవునిపై ఎలా అయితే ఆధారపడ్డావో అది నీవు కొనసాగిస్తూ ఉండాలట. నిశ్చలముగా దాని నుండి తొలగిపోవద్దు. ఎందుకని? ఎన్నో శోధనలు వస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, మనల్ని అడ్డుపడుతున్నటువంటి ఆ యొక్క అపవాది శక్తులు ఎన్నో. వాటన్నిటి నుండి కూడా నువ్వు ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా ఏది ఏమైనా కానీ ప్రభువా నీ ఉంటే నాకు చాలయ్యా, నీ తోడు నాకుంటే చాలు. ఎందుకంటే ఆ రోజు నేను వాగ్దానం చేసింది నీతో కూడా నేను ఒప్పుకున్నది కూడా ఇదే. ప్రభువా నా కష్టంలో, సుఖంలో, సంతోషంలో, సమస్తములో కూడా నేను నిన్ను వెంబడిస్తాను అని. ఎందుకంటే చాలా మంది బాప్తిసాలు తీసుకునేటప్పుడు చెప్పిన మాటలు అవే. మనం అంటే అవి చెప్పకూడదా అని కాదు, అలా చెప్తేనే నీలో ఆ యొక్క పాపపు జీవితాన్ని అంతటిని విడిచిపెట్టి నూతనమైన జన్మను, నూతనమైన జీవితాన్ని నువ్వు ప్రారంభించినట్టు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యము నీకు నాకు తెలియపరుస్తున్నది ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన వాడు, నిన్ను విమోచించిన వాడు నమ్మదగిన వాడు, నిన్ను పోషిస్తున్నటువంటి వాడు నమ్మదగిన వాడు, ఏ సమయానికి ఏది అవసరమో నీ అక్కర్లు తీరుస్తున్నటువంటి వాడు నమ్మదగిన వాడు. మరి నీ ఒప్పుకున్న దాన్ని నిశ్చయముగా పట్టుకొని ముందుకు కొనసాగుతావా? ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను కూడా కోరుతున్నటువంటిది అదే. విశ్వాసములో మనందరము కూడా కష్ట సమయాల్లో కూడా మనం ఎలాగుండాలట? నమ్మకంగా ముందుకు వెళ్ళటానికి మనం సిద్ధపడాలి. అది ఆయనతో సహవాసం చేయటం అంటే, అది ఆయనతో నీవు నేను అంటగట్టబడి ముందుకు వెళ్ళటం అంటే. కనుక ఏ రీతిగా మనం వెళ్తాం ఇప్పుడు చూద్దామండి మార్త మరియమ్మ గురించి. లూకాసు వార్త 10వ అధ్యాయము 41, 42 వచనాలు. లూకాసు వార్త 10వ అధ్యాయము 42, 43 వచనాలు. లూకా 10 అమ్మ లేదు 41, 40 నుంచి చదవండి. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఎవరిని అడుగుతుంది? యేసుక్రీస్తుని అడుగుతుంది. ఏమని? ఆమె యొక్క ఇక్కడ అలా అని అమాయకత్వం అనుకోవాలా, లేకపోతే ఆయన చెప్పాడు, అందుకే కోప్పడలేదు. అక్కడ కోప్పడకుండా చెప్తున్నాడు సమాధానం. ఎప్పుడు కూడా ఎందుకంటే చాలా మందికి ఉన్న ఆలోచన ఇదే. పిల్లలు చెప్తారు ఈ మాటలు ఎక్కువగా నా దగ్గరికి వచ్చి, సేవకుడిగా అదే ఏదైనా పని చెప్పామంటే, అంకుల్ అదే వాడు చేయట్లేదు. ఎందుకంటే వీడు చేస్తున్నాడు కాబట్టి ఆడు కూడా చేయాలి. వీడికి అప్పగిచ్చిన పని ఏంటో ఆడికి తెలియదు, లేకపోతే ఇది ఏం వింటున్నాడో తెలియదు పాప మా పిల్లగాడికి. కానీ నేను చెప్తాడు అంతే, నేను ఒక్కడే చేయాలా, వాడు కూడా చేయాలి కదా అంకుల్ అని చెప్తాడు. ఇలాగా పిల్లల మనస్తత్వం అది. ఇక్కడ మార్తలో కూడా మనం అదే చూస్తున్నాం. ఆమె అంటుంది కదా ఏమని? విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? అయ్యో మార్త చూడు ఎంత కష్టపడుతుందనే బాధ నీలో లేదా? ఆమెను అడుగుతుందా? ఆమె అంటుంది అనమాట, ఓకే నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మనం ఎన్నో ఈ లోక సంబంధమైనటువంటి పనులమైన విస్తారమైనటువంటి ఆలోచనలతో, సింపుల్గా చెప్తాను ఒక మాట, ఇదే టైంకి మనకి ఆరాధన జరిగే సమయం అని మనకి తెలిసిన వెంటనే ఇదే టైంకి ఎవరో అర్జెంటుగా వచ్చి ఆ పని చేస్తానంటారు, లేకపోతే అర్జెంటుగా వచ్చి అదేదో నీకు ఇదిగో ఈరోజు వచ్చే 2000 రూపాయలు పోతున్నాయి కాబట్టి నువ్వు వచ్చేసి ఇదిగో ఇది ఈ పని జరిగించాలి అంటే, అసలు విలువైనది ఏదో తెలియక మనం ఏం చేస్తాం? ప్రయాసతో దీన్ని విడిచిపెట్టి దానికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి అది పొందుకోవటానికి మనం సిద్ధపడతాం. కానీ వెంటనే ఏదో బలహీనత, వెంటనే ఏదో ఒక ఇది మన గృహంలోంచి అది పోవటం అనేటువంటి జరిగి ఈ యొక్క ధనమంతా సంపాదించిన దానికంటే కూడా రెట్టింపో లేకపోతే మరి అది ఇంకా 3 రెట్లో 4 రెట్లో నాకు తెలియదు, కానీ హెచ్చించి మళ్ళీ దాన్ని మనము పొందుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. విలువైంది ఏంటి ఇంతకి? ఇది కదా ఆయన చెప్తున్నాడు. అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. అది అమ్మా నువ్వు ఎంచుకున్నది ఒకటిని మరియా ఎంచుకున్నది ఒకటి. మరియా ఎంచుకున్నది చాలా ఉత్తమమైంది, అది ఎవరు కూడా తీసివేయలేరు.
ఎవ్వరు కూడా తీసివేయలేరు. దానికోసం ఆమె ప్రయాసపడుతుంది అని చెప్పారు. నిజమే, అదేంటి ప్రభు అనొచ్చుగా, యేసు ప్రభు, అయ్యా నువ్వు వచ్చావని నేను ఇంత బిర్యానీ చేస్తుంటే ఏంటది, ఆవిడ నాకు సాయం చేయట్లేదు అంటే ఈ ప్రభు, యేసు ప్రభు కూడా అనిపించాలి కదా, అవును కదా రుచికరమైన ఆహారం తయారు చేస్తుంది నా కోసం, ఈమె కూడా పంపితే తొందరగా అయిపోద్ది కదా ఆ పని అదా ఆయన చెప్తుంది. అది ఎవరు చెప్తారు అలాంటిది? సెల్ఫిష్ అన్నమాట. అంటే వారు స్వలాభం కోసం, నాకే ఆ తొందరగా అయిపోతే ఆకలి తీరుతుంది కదా, మంచి భోజనం దొరుకుతుంది కదా అనుకునేవారు. కానీ ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నది ఏంటంటే, నువ్వు విస్తారమైనటువంటి ఈ లోక సంబంధమైన పనులు పెట్టుకున్నావు, ఇది ఏది నీకు తోడు రాదు. అవసరమైనది, శ్రేష్టమైనది ఒక్కటే, అది ఆమె ఎన్నుకున్నది మరియమ్మ. కాబట్టి నువ్వు దానికోసం ప్రయాసపడేటువంటి వారుగా ఉండాలి అని తెలియపరుస్తున్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క నడవడిక, మన యొక్క తలంపు అంతా ఏ రీతిగా ఉంటుందో ఒక్కసారి మనమే జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని ఇక్కడ ఒక మాట ఉందండి, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము, డ్యూటరానమీ చాప్టర్ 30 వర్సెస్ 19, 19వ వచనం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనం. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ ఎదుట సాక్షులుగా పిలుచుచున్నాను. అది ఏమంటున్నాడు తెలుసా? నీకు రెండు కూడా నీ ఎదుటే పెట్టాను నేను. ఆ గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో కూడా నేను రెండు నీ ఎదుట పెట్టాను. నీకు ఏది కావాలో తీసుకుంటే దాన్ని బట్టే నీ యొక్క నిర్ణయం, దాన్ని బట్టే నువ్వు ముందుకు వెళ్తావు. నేను తినవద్దన్నటువంటి ఫలాన్ని తిని నీవు శాపానికి లోనవుతావా, లేకపోతే ఇదిగో దేవుని మాట చెప్పును జీవిస్తూ నిత్యము ఆయనతో సహవాసం చేసే కుమారుడిగా కుమార్తెగా ఉంటావా? ఈ రెండు నీవు నిర్ణయించుకో అంటున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచాను. ఏదో నీ ఇష్టం, అది బలవంతం చేసి అయితే ఏది చెప్పలేం. మార్త, నీకు ఏది కావాలో నిర్ణయించుకో. అక్కడ మార్త పేరు తీసేద్దాం, మన పేర్లు పెట్టుకుందాం అందరం. మార్త అనే పేరు పక్కన తీసేసి మన పేర్లు పెట్టుకుందాం. ఏది కావాలో నిర్ణయించుకుందాం, ఏది కావాలో నిర్ణయించుకుందాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను మనందరం కూడా కోరిన రీతిగా దేనికోసం మన యొక్క ప్రయాస, దేనికోసం మన ప్రయాస, ఆయనతో సహవాసం చేసేటువంటి వారిగా ఉండాలా లేదా అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడవది చివరిగా మనం చూసినట్లయితే, మళ్ళీ ఆ యొక్క మూడవది ఏమైనదంటే, దేవునితో సాన్నిహిత్యం అనుభవించిన తర్వాత మనము ఎలా తృప్తి పొందుతున్నాం అనేటువంటి ఒక ఉద్దేశం మనకి రావాలి. ఒక ఉద్దేశం గురించి మనకి చెప్తున్నాడు. అదే ఇందాక మనం చదివినటువంటిది మనం ఒకసారి చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, అక్కడ ఇందాక ఎస్ అది నీవెప్పుడు కూడానండి, నీ ఉద్దేశం ఏమై ఉన్నది అనేటువంటిది చాలా అవసరం. ఇక్కడ అసలు నువ్వు ఏమై ఉన్నావో తెలిస్తే, ఇందాక చెప్పినట్టుగా ఖచ్చితంగా మనకు ఎదుట ఉంచినటువంటి సత్క్రియలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. అడ్డొస్తూనే ఉంటాయి. అది చేయటం వలన ఎన్నో కష్టాలు. కాబట్టి ఆ యొక్క చెడ్డ క్రియలు కూడా మనం చేస్తేనే మనం తొందరగా ఆశీర్వదించబడతామనే ఆలోచనతో మనం వెళ్తాం. కానీ నీ యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది అనేటువంటిది నువ్వు నిర్ణయించుకోవటమే చాలా చాలా అవసరం. కాబట్టి ఇక్కడ అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం కూడా ఒకసారి చదువుతారమ్మా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆమేన్. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే మొదలు పెడతావో దాని యొక్క విలువ, దానికి ఉన్నటువంటి నమ్మకము మెయిన్. అది ఏది, నువ్వు ఆ సత్క్రియలు చేయటానికి నువ్వు సిద్ధపడితే, నీవు ఉద్దేశించుకున్నట్లయితే ఏం కలుగుతుందండి? నమ్మకంగా మనం దాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి మనం సిద్ధపడతాం. అంతేగాని ఎవరు పదే పదే అస్తమాటు చెప్పి నడిపించరండి. ఒక్కసారి 2 సార్లు 3 సార్లు చెప్తారు ఎవరు చెప్పినా. పదే మళ్ళీ చెప్పాలి 4వ సారి అంటే ఇంకా అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను చేయను అని దాని అర్థం. నువ్వు చెప్పుకుంటానే వెళ్ళాలి, నేను చేయను. నువ్వు చెప్పు అంతే, నేను చేయను. ఎందుకని? 3 సార్లు చెప్తే అవ్వలేదు, 4వ సారి చెప్తే మాత్రం అవుద్దా? అవ్వలేదు, పోతే చెప్తారు. 5వ సారి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మనసులో లేనిదే. దానికి ఒక సామెత కూడా చెప్తారు. గుర్రాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారట? చెరువు దగ్గరికి మాత్రం తీసుకెళ్ళగలుగుతారట. కానీ నువ్వు ఎన్నిసార్లు తీసుకెళ్ళినా
తాగాలని, ఆ నీళ్లు తాగాలని లేకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. కాబట్టి నీ ఉద్దేశం ఏమై ఉన్నది ఇక్కడ చాలా అవసరం. నీ ఉద్దేశము ఏమై ఉన్నదో చాలా అవసరం. ప్రియ సహోదరి సహోదరుడా, చివరిగా మనం ముగించుకోవటానికి నిర్గమకాండము 33వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దామండి. నిర్గమకాండం 33వ అధ్యాయము 18వ వచనం. Exodus chapter 18, 33:18. నేను కరుణించు వానిని కరుణించదును, ఎవని యందు కనికరపడదునో వాని యందు కనికరపడదనను. చాలమ్మా. ఏమంటాడంటే నీ మహిమ నాకు చూపించు అని అడుగుతున్నటువంటి ఇక్కడ మోషే విషయంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను అంటాడు. అంటే నువ్వు సత్క్రియలు చేయటానికి ప్రియ సహోదరి సహోదరుడా అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని కుమార్తె అనబడతావు. అది ఆ మంచి అనేటువంటిది నీలో కనబడటం వలన నువ్వు కాదు, నీ దేవుడు మహిమ పరచబడతాడు. అక్కడ నువ్వు ఉన్న ప్రాంతంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతంగా నువ్వు ఉన్నటువంటి స్థలంలో నువ్వు ఆ మంచి క్రియలు చేయటం వలన నువ్వు కాదు కానీ నువ్వు విశ్వసిస్తున్నటువంటి దేవుడు మహిమపరచబడతాడు. కనుక ఏ రీతిగా నువ్వు దేవునికి మహిమకరంగా జీవిస్తున్నావు ఒక్కసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. ఇదే 33వ అధ్యాయము మరొకసారి 14వ వచనం కూడా చూద్దాం ఒకసారి. 14. ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము, కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదమని ఆయనతో చెప్పిన దేవునికి వందనాలు. ఇక్కడ ఈ మోషేకి ఆయన చెప్పినటువంటి వాగ్దానం ఏంటంటే, ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగచేస్తానని చెప్తున్నాడు అనమాట. ఎప్పుడు కూడా నువ్వు చేయాలనేటువంటి ఆశ తలంపు నీలో ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఆ సత్క్రియలు మంచి క్రియలు చేయాలని ఉంటే ఆయన తోడు నీకెప్పుడు కూడా, ఆయన సన్నిధి నీకెప్పుడు కూడా తోడుగానే ఉంటుంది. యెహోవా నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు? ఆయన నాకు తోడుగా ఉండగా, ఎందుకంటే ఎదురైనటువంటి ప్రతి అడ్డంకి కూడా ఆయన నీకు తోడుగా లేకపోవటంలో జరుగుతుంది. కారణం ఆయన సహాయం నువ్వు కోరట్లేదు, నీ శక్తి మీద ఆధారపడతావు. నేను చేయగలను, నేను పాడగలను, నేను మాట్లాడగలను అనుకుని ఎప్పుడైతే నువ్వు వెళ్తావో అప్పుడే ఓడిపోతావు. ప్రభు నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు నాకు తోడుంటే చాలు, నువ్వు నా పక్షాన్ని ఉంటే చాలు, విక్టరీ నాదే. ఎందుకంటే నాది అంటే అది నీకు మహిమకరంగా జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ రీతిగా నీవు దేవునికి మహిమకరంగా జీవిస్తున్నావు ఒక్కసారి నిన్ను నీవే జ్ఞాపకం చేసుకో. ఒకసారి నిన్ను నీవే జ్ఞాపకం చేసుకో. దేవుడు మనందరినీ కూడా ఈ 3 ప్రశ్నలను బట్టి, అంటే 3 తలంపులను బట్టి మనందరినీ కూడా ఆయన అడుగుతున్నటువంటిది ఒకటే, పరిచర్యలో నీ యొక్క భాగం ఏమై అన్నది, నీ పని ఏమై అన్నది ఒకసారి ఆలోచించు. అనేక మంది నశించిపోతున్నటువంటి వారు ఏదో కొద్దిమంది మాత్రమే, కొద్దిమంది అంటే సేవకులను, లేకపోతే ఎవరెవరో సంఘ పెద్దలను, లేకపోతే ఇంకెవరో ఆ యొక్క ఆర్గనైజేషన్ నాయకులను, వీళ్ళు మాత్రమే రక్షిస్తారని మాత్రం ఎప్పుడు ఆలోచించు. నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుని యొక్క రక్షణ సువార్త అందబడాలి. ముఖ్యంగా స్త్రీలు. నేను దానికోసమే ఈరోజు ఈ మాటను మీకు తెలియపరుస్తున్నాను. స్త్రీలకి, ఎందుకంటే ఎంతో మందిని మనం చూసామండి. పూర్వం కూడా మనం ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా మనకి ఈ యొక్క శేషించబడిన సంఘము ఏర్పడటానికి కారణం ఆ రోజుల్లో ఆ స్త్రీలే. అది 2 3 4 ఆ స్త్రీలు ఎవరో ఒక సేవకుడు వచ్చి ఇక్కడ ఆయన యొక్క మాటలు, దేవుని మాటలు బోధించడానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆహ్వానం, నేను ఇక్కడికి సేవకు వచ్చినప్పుడు చెప్పిన మాట కూడా ఇదే. మొట్టమొదట ఆహ్వానం తెలిపింది, ఆహ్వానించిన ఆ సేవకుణ్ణి వారి యొక్క గృహానికి పిలిచి దేవుని మాటలు విన్నది ఎవరో తెలుసా? స్త్రీలే. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మీ యొక్క ప్రాధాన్యత, మీ యొక్క పని చాలా ఉన్నతమైనది. కాబట్టి దేవుని యొక్క పరిచర్యలో ఇందాక
వాడబడినటువంటి స్త్రీలు ఎంతో మంది పేర్లు మనం సబ్బతు బడిలో కూడా మనం చూసాం. మరి నీవు నేను ఎందుకు అంత దేవుని యొక్క పనిముట్టుగా ఉండకూడదు? దేవుడు ఆయన యొక్క పరిచర్యలో ఒక గొప్ప పనిముట్టుగా నీవు వాడబడటానికి నీవు సిద్ధపడినట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. కనుక దేవునికి మహిమకరంగా జీవించాలని ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. హ్యాపీ సైబత్ అండి. మనము ఎలాగా ఫలించాలి? మన జీవితంలో ఫలిస్తూ మన తోటి వారి పట్ల మనము ఎలాంటి ప్రేమను కలిగి ఉండాలి, తద్వారా మనము క్రీస్తును అన్ని ప్రజలకు ఏ విధంగా తెలియచేయాలి అనే విషయాలను పాస్టర్ గారు చాలా అర్థవంతంగా వివరించున్నారు. అందుని బట్టి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన యొక్క కార్యక్రమాన్ని, ఆరాధన కార్యక్రమాన్ని ముగించడానికి గాను మనమందరం లేచినట్లయితే కీర్తన పుస్తకంలో నుంచి 154వ పాట అండి, రాజాతి రాజా రాజులకు రాజువై అనేటువంటి పాటను మనము పాడుకుందాం. రాజాతి రాజా రాజులకు రాజువై రాజయేసు రాజమేల్ రవి కోటి తేజయేసు రాజాతి రాజా రాజాతి రాజా రాజులకు రాజువై రాజయేసు రాజమేల్ రవి కోటి తేజయేసు భోజనంబులెల్ల తేరి చూడగా నీ జనంబు స్వాగతంబు నీయగా నీ రాజ్య స్థాపనము చేయా భూరాజులెల్ల కూలిపోవా భూమి ఆకాశంబు మారిపోవా నీ మహాప్రభావమును వేగా రాజాతి రాజా రాజులకు రాజువై రాజయేసు రాజమేల్ రవి కోటి తేజయేసు ఆఖరి పరమ యెరూషలేము పుణ్య సంగమా గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా పరమ దూతలార భక్తులారా పౌల పోస్తులార పెద్దలారా గొర్రె పిల్ల యేసు రాజు పేరా కొత్త గీతమెత్తి పాడరా రాజాతి రాజా రాజులకు రాజువై
రారా రాజాతి రాజా రారా. అదే విధంగా కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వలోకమును సృష్టించినటువంటి మా తండ్రి, భూమిని ఆకాశములను ప్రభా మీ కృపావాసనముగా చేసుకొని తండ్రి, ఆకాశ పరమాణంలో నుంచి నరులుగా మమ్మలను ప్రేమించి మాకు కావలసిన ప్రతి అవసరతను తీరుస్తున్నటువంటి దేవా మీకు స్తోత్రములు తండ్రి. ఆయా వాక్యానుసారముగా, ఆయా మీరు చెప్పిన కంటే ఆజ్ఞానుసారముగా విశ్రాంతి దినాన పరిశుద్ధముగా జ్ఞాపకం చేసుకోమని అని చెప్పినారు. ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా కుటుంబాలుగా కూడుకొని మీ సన్నిధిలో ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి మేము కూడి వచ్చినాము. అయా మరి ఇప్పటి వరకు తండ్రి పాటలతోనూ వాక్యముతోనూ ప్రభా లెసన్ స్టడీతోనూ మరి అనేకమైనటువంటి విషయాలతో ప్రభా మిమ్మల్ని స్తుతించుకొని ఆరాధించుకునేటువంటి బాధ్యతను మాకు అనుగ్రహించున్నారు. అందుని బట్టి దేవా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. అయా గడిచిన విశ్రాంతి దినం నుంచి ఇప్పటి వరకు ప్రభువా మా దైనందిన జీవితంలో తండ్రి మేము ఏదైనా పొరపాటు అపరాధములు తండ్రి మీ ఎడల వాక్యము పట్ల మా తోటి వారి ఎడల ఏదైనా చేసినట్లయితే ప్రభువా తెలుసో తెలియకో చేసినటువంటి అపరాధములను క్షమించమని అడుగుచున్నాం ప్రభా. అయా ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రభా అయా మరి నాతో పాటు ఏకీభవించి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరికి ఎలాంటి అవసరతతో ప్రభా మీ సన్నిధిలో పెట్టుచున్నారో ప్రతి ఒక్క ప్రార్థన విన్నపాలను ఆలకించి ఆకాశము నుండి ప్రభా మా యొక్క అవసరతలను తీర్చే గొప్ప దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా మరి ఈ రోజు నాయన మీ సేవకుడు చెప్పినటువంటి రీతిగా తండ్రి మేము ప్రభా మా జీవితాల్లో అయా ఫలించేటువంటి వారిగా ప్రభా ఉండిలాగిన సహాయంను దయచే తండ్రి. అయా మంచి ద్రాక్ష ఫలములు ఫలించేటువంటి వారిగా ప్రభా అయా మాలో ఏదైనా ప్రభా అయా కారు ద్రాక్ష లాంటి ఫలములు ఉన్నాయేమో తండ్రి వాటిని తీసివేయండి ప్రభా. మాకైతే ఆ శక్తి లేదు కానీ ప్రభా అయా సమస్తమును మీ సాధీనము ఉన్నది ప్రభా. మీ ఎదుట మేము అడుగుచున్నాం ప్రభా. ఆకాశం నుండి ప్రభా అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు మేము చేస్తున్నటువంటి పనిలో మీరు మాకు సహాయం దయచే తండ్రి. అయా మాకున్నటువంటి ఉద్యోగమును బట్టి కాకుండా, మాకున్నటువంటి ధనమును బట్టి కాకుండా, మాకున్నటువంటి టాలెంట్స్ని బట్టి అతిశయపడకుండా ప్రభా కేవలం మీ ఉచితమైనటువంటి కృప చేత ప్రభా మేము సమస్తను పొందుకునేలాగిన తగ్గింపు కలిగినటువంటి హృదయాలను, జీవితాలను, మనసులను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా సంఘమంతటిని మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. చిన్న పెద్దల నుంచి నాయన, చిన్న బిడ్డల నుంచి యవనస్తులు, పెద్దవారు ప్రభా అయా సంఘంలో ఉన్నాం తండ్రి. ఎవరు బలహీనతలుగా ఉన్నారేమో తండ్రి సంఘంలో అతి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా స్వస్థతను అనుగ్రహించేది మీరే ప్రభా. మరి ఎవరికైనా ప్రభా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారేమో తండ్రి సమృద్ధిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మరి ఎవరికైనా చెప్పుకోలేని సమస్యలతోనూ కుటుంబ ఇబ్బందులతోనూ ఎవరైనా బాధపడుతున్నారేమో తండ్రి అతి వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా అందరము మేము బిడ్డలమే తండ్రి. మా అపరాధములను క్షమించాయా. మరి మీరిచ్చేటువంటి ఆశీర్వాదములను కొరకు, శాంతి సమాధానముల కొరకు ప్రభా ఆయా జీవ ఓటముల కొరకు మేము చూసేటువంటి బిడ్డలం ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. అయా మరి మా దైవ ఆరాధన ముగించుకొని తండ్రి మరి తిరిగి మా యొక్క గృహములకు, మా స్థలములకు, మా ప్రాంతాలకు మేము వెళ్ళటానికి సిద్ధపడుచుండగా తండ్రి మీ కాపుదలను మాకు అనుగ్రహించండి తండ్రి. అయా మరలా వచ్చే విశ్రాంతి దినం వరకు నాయన మీ కాపుదలను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. మరి ప్రత్యేకముగా తండ్రి అయా పాస్టర్ గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా అయా మరి మీ సేవకుడు మీ సేవ చేయించుండగా తండ్రి మీ యొక్క ఆధ్యాత్మికమైన శక్తిని, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ప్రభా ఆ బిడ్డకు ఉంచండి. వారి కుటుంబానికి మీ కాపుదలను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. అయా మరి ఎన్నో నశించిపోయేటువంటి ప్రజలకు ప్రభా మీ యొక్క సత్య సువార్తను తీసుకెళ్లేటువంటి బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి పాస్టర్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ కాపుదలను మధ్య ఉంచి ప్రభా అక్కడ ఫలించే విధంగా నాయన మీ నామమును ఘనత మహిమ తెచ్చేటువంటి బిడ్డగా ఉంటకు సహాయం దయచేయమని అయ్యా వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి ఇంకేదైనా విషయాలను మీ సన్నిధిలో తేవటం మర్చిపోతే ప్రభా వాటిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ సమయమందు మమ్మల్ని సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదంలో దీవెనలు మేళ్లతో నింపి
తిరిగి క్షేమముగా మా గృహాలకు చేరి తండ్రి అక్కడ మరలా మేము మిమ్మల్ని స్తుతించుకునేటువంటి బాధ్యతను మాకు అనుగ్రహించి మరలా వచ్చే విశ్రాంతి దినం ముందు ఈ విధంగా కూడుకొని ప్రభువా మిమ్మల్ని స్తుతించుకునేటువంటి బాధ్యతను మాకు అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి, మా రుణస్తులు మేము క్షమించు ప్రకారం మా రుణములను మీరు క్షమించండి, మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనందరిపైనను, మరి ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ఆయన స్తుతిస్తున్న బిడ్డలపైనను, అదే రీతిగా అనారోగ్యాలతో బలహీనతలతో బాధపడుచు ఆయన యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిపై ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబు మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము